హాయ్ అండి, అందరికీ నమస్కారం. బియ్యం బియ్యంతో ఇలా చేస్తే మీ ఇల్లు డబ్బుతో నిండి పోతుంది. శాస్త్రాల ప్రకారం అక్షంతలు లేకుండా ఏం పూజ పూర్తి కాదు. పూజలో ఉపయోగించే అక్షంతలు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జీవితంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే, బియ్యంతో తయారు చేసే అక్షంతలతో పరిహారం చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. సంవత్సరం తిరగకుండానే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యం గింజలతో చేసే పరిహారాలు ఇలా శక్తివంతమైనవి. బియ్యం గింజలకు నెగటివ్ ఎనర్జీ లాగేసి శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే బియ్యంతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కినట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు తమ ఇంట్లోని పూజ గదిలో పసుపు కలిపిన అక్షంతలను పెట్టండి. పూజ చేసినప్పుడు ఈ అక్షంతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. పూజ గదిలో పెట్టిన అక్షంతలను దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ గదిలో ఉన్న అక్షంతలు మీ తలపైన వేసుకుంటే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం పొందవచ్చు. మీ పూజ గదిలో విరిగిన బియ్యాన్ని మాత్రం ఉపయోగించకూడదు. అలాగే ఒక్క రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబులో కొన్ని బియ్యం గింజలు పోసి బియ్యం పైన రూపాయి బిళ్ళ పసుపు కుంకుమలు వేసి పూజ గదిలో పెట్టండి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ రాగి చెంబును ముట్టుకొని నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున 21 బియ్యం గింజలను ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టండి. ఈ బియ్యం పొట్లాన్ని మీ బీరువాలో ఉంచితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఎవరికైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక్క గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్యం మూలన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనం ప్రవాహం కలుగుతుంది. చాలామందికి స్వంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది, లేదా ఏదైనా ఒక్క భూమిని కొనాలని కోరిక ఉంటుంది. అలాంటి వారు సోమవారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసిన ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో గుప్పెడు బియ్యం 5 లవంగాలు 100 గ్రాముల బెల్లం ముక్క వేసి మూటలాగా కట్టండి. ఈ మూటని సోమవారం రోజున పూజ గదిలో ఉంచి ధూపం వేయండి. ఆ తర్వాత ఈ బియ్యం గింజలను ఉన్న పసుపు మూటని మీ ఇంట్లో పూల మొక్కలు ఉంటే పూల మొక్కలు ఉన్న మట్టిలో పాతి పెట్టి దాని మీద పసుపు కుంకుమలు వేసి త్వరలోనే ఇల్లు కట్టుకోవాలని భూమాతకు నమస్కారం చేయండి. ఇలా చేసిన 6 నెలల లోపే మీరు ఏదైనా మంచి స్థలం కొని ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అన్నదానం గొప్పదని అంటారు, కానీ చాలామంది తమకు ఉన్న ఆర్థిక పరిస్థితులను వల్ల అన్నదానం చేయడం లేరు. అలాంటి వారు నెలలో ఒక్క ఆదివారం రోజున ఎవరైనా పేదవారికి 1 కేజీ బియ్యాన్ని దానం చేయండి. ఆదివారం రోజున పేదవారికి బియ్యం దానం చేస్తే 100 మందికి బ్రాహ్మణులకు దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. దీనివల్ల మీ జాతకంలో
ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీకు అదృష్టం వరిస్తుంది. శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అలాగే పసుపు కుంకుమ కలిపిన బియ్యాన్ని మీ ఇంట్లోని ప్రతి మూలలో పెట్టండి. ఈ పసుపు కుంకుమలు కలిపిన బియ్యాన్ని ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీకు వచ్చిన డబ్బు అస్సలు నిలవడం లేదు అనుకునే వాళ్ళు ఒక నాణ్యం తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి మీ పర్సులో పెట్టుకున్నట్లయితే మీ డబ్బు రెండింతలు అవుతుంది. అలాగే లక్ష్మీదేవిని డబ్బు రెండింతలు అవుతుంది. అలాగే లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్న ఫోటోను కూడా మీ పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చు. ఇంట్లో ఉన్న ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహువు కారణం గ్రహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది. అలాగే మీకు అప్పులు బాధలు పెరుగుతుంది. మీరు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలను ఆహారంగా తినిపించండి. ఇలా చేయడం ద్వారా అప్పుల బాధలు నుండి విముక్తి లభిస్తుంది. ఫలితంగా మీ కెరీర్లో విజయం సాధిస్తారు. మీ వంటగదిలో బియ్యం వేసే డబ్బాను ఎప్పుడు ఖాళీగా ఉంచవద్దు. ఎందుకంటే వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలో ఉన్న అన్నపూర్ణ దేవి ఆశీర్వాదం నివసిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఆహారం ధాన్యం నిల్వ ఉన్న ఇళ్ళలోనే బియ్యం వేసి డబ్బాలో ఎప్పుడు బియ్యం పోసి ఉంచాలి. అంటే ఆహార పాత్రను ఖాళీగా ఉంచుకోకూడదు. చేతిలో డబ్బు లేకుంటే అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్న వారు శుక్రవారం నాడు ఒక బిర్యానీ ఆకును తీసుకొని ఆకుపై మీ కోరిక రాసి ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి. ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. మీరు ఎక్కడైనా ప్రముఖమైన పని కోసం బయటకు వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు బియ్యపు గింజలను చూసి వెళ్ళండి. హిందూ ధర్మంలో బియ్యపు గింజలను అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇలా చేస్తే మీరు వెళ్ళిన పనుల్లో విజయం సాధిస్తారని వాస్తుశాస్త్రం వివరిస్తుంది. అలాగే ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి పూజ గదిలో ఉంచి 3 రోజులు పూజించండి. ఆ తర్వాత ఆ రావి ఆకును మీ బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు ఏదైనా వెంటనే నెరవేరుతుంది. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే
వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో ½ కిలో బియ్యం, పసుపు, కుంకుమ, ఒక్క కర్పూరం, 5 తులసి ఆకులు వేసి మూట కట్టండి. మీ ఇంటి ముందు గుమ్మానికి కానీ మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీ షాపు ముందు కానీ మూటను కట్టండి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమై బాగా కలిసి వచ్చి దృష్టి దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మీ ఇంటి ముఖ ద్వారా దగ్గర ఏనుగుల బొమ్మలు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. చీపుర్లు, ఇల్లు తుడిచే మ్యాప్, చెప్పులు, గ్యాస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండటం శుభకరం. మందార పూల మొక్క ఇంట్లో ఉండటం లక్ష్మీప్రదం కూడా. ఈ మొక్క వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెప్తున్నారు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమైన ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. హిందూ మతంలో తాంబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో తాంబేలు విగ్రహాన్ని ఉంచితే విష్ణు దేవుని అనుగ్రహం వల్ల తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ధన్యవాదాలు.